ఓం అస్మద్గురుభ్యో నమః. మనం తెలుగుచర్ల కందాళ గోపాలాచార్య స్వామి వారి యొక్క వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. గోపాలాచార్య స్వామి వారు పెద్దజీయర్ స్వామి వారితో కలిసి కణిని శ్రుత్తాంబు జపం చేసినట్లుగా మనం చెప్పుకున్నాం. ఆ యొక్క జపాన్ని స్వామివారు ఉప్మాక క్షేత్రంలో చేసుకోవాలి అని ముందుగా అనుకున్నారట. అనుకుంటే అర్తమూరులో వేంచేసి ఉన్నటువంటి వేణుగోపాల స్వామి వారు అత్రాస్తే శటజిన్ మదీయ చరణ ప్రాంతే సుదూరం కుతః అని మా పాదాల దగ్గరే నమ్మాళ్ళ వాళ్ళు ఉన్నారు కదా, ఎక్కడికో వెళ్ళి మీరు జపం చేయాల్సినటువంటి అవసరం ఏముంది, ఇక్కడే జపం చేయండి అని ఆదేశించడం చేత వీరు కణ్ణం శ్రుత్తాంబు జపము 40 రోజుల పాటు 12,000 పర్యాయాలు చేయడం అనేటటువంటి జరిగింది. ఆ జపం యొక్క ఫలితంగానే స్వామివారి ఇంతమంది పండితులకి ఇలా భగవద్గీత కాలక్షేపం చేయడం అనేటటువంటిది కూడా జరిగిందన్నట్లుగా భావించారని మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా ఒకసారి పెద్దజీయర్ స్వామివారు, గోపాలాచార్య స్వామివారు, కవిరత్నగా ప్రసిద్ధి చెందినటువంటి గుదిమిళ్ల రామానుజాచార్య స్వామివారు ముగ్గురు కూడాను యాదగిరిగుట్టలో యజ్ఞ నిర్వహణ కోసమని వెళ్తున్నారట. ఇక్కడ కవిగారిగా ప్రసిద్ధి చెందినటువంటి ఆ యొక్క రామానుజాచార్య స్వామి వారు స్వామివారితో పాటు పెద్దజీయర్ స్వామి వారితో పాటు కలిసి ముగ్గురు కూడా చక్కటి ఇంతకుముందు మనం ఎలాగైతే ఆ మందసా స్వామి యొక్క సందర్భంలో చెప్పుకున్నామో అలాగే వీళ్ళు ముగ్గురు కూడా మళ్ళీ పొయ్యిగయ్యాళ్ళవారు, పూదత్తాళ్ళవారు, పేయాళ్ళవారు అనేటటువంటి విధంగా విడదీరానటువంటి సంబంధం కలిగినటువంటి వాళ్ళుగా ఉండేటటువంటి వారు. ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా స్వామివారు, పెద్దజీయర్ స్వామివారు, గోపాలాచార్య స్వామివారు, కవిగారు ముగ్గురు ఉండి చక్కగా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారట. అలాంటి ఆ కవిగారితో పాటు ముగ్గురు కూడా కలిసి యాదగిరిగుట్ట వెళ్ళాలి, అక్కడ యజ్ఞాన్ని నిర్వహించాలనుకుని మచిలీపట్నం నుంచి బయలుదేరి వెళుతూ ఉంటే అనుకోకుండా మోటార్ చెడిపోయిందట కారుది. అక్కడ పెద్ద పొయ్యి ఉంటే ఈ వాహనం కాస్త వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెట్టుకి తగిలి ఢీకొని అక్కడ ఆగిపోయిందట. ఆ గోతిలో పడిపోవలసినటువంటి వాహనాన్ని ఆ చెట్టు అలా ఆపడం జరిగింది. దాన్ని కవిరత్న గారు ఏమన్నారటంటే, ఆ నమ్మాళ్ళ వారిలే ఈ చెట్టు రూపంలో వచ్చి ఇలా మనల్ని కాపాడారు అని అన్నారట. అంటే మన స్వామివారు, పెద్దజీయర్ స్వామివారు ఆ కణ్ణం శ్రుత్తాంబు జపం చేయడంతో అప్పుడు ప్రసన్నమైనటువంటి ఆ నమ్మాళ్ళ వారిలే వారి యొక్క వైభవాన్ని, వారు చెప్పినటువంటి పాసురాలు ఇంకా స్వామివారి ద్వారా అనేక మందికి వ్యాపింపు చేయాలనేటటువంటి కోరికతోటి అలా వీరిని రక్షించినట్లుగా భావించడం అనేటటువంటి జరిగింది. అలా స్వామివారు ఆ నమ్మాళ్ళ వారి యొక్క కటాక్షాన్ని పొందారు. ఇలాంటి మన గోపాలాచార్య స్వామి వారికి ఉబ్బసం అనేటటువంటి వ్యాధి అలా ఉండేటటువంటిది, అలాగే సర్పి అనేటటువంటి వ్యాధి కూడా రావడము జరిగింది. అయితే ఆ గోపాలాచార్య స్వామి వారు ఆ ఉబ్బసం అనే ఆయాసం అనేటటువంటి దాన్ని గాని ఆ సర్పి అనేటటువంటి దాన్ని కూడాను వారు అదొక బాధలాగా, కాలక్షేప సమయంలో బాధలాగా భావించేవారు కాదట. ఎలాగంటే యామునాచార్య స్వామి వారు ఎలాగైతే రాచపుండుని పక్కన పెట్టి కాలక్షేపమును సాయిస్తూ ఉండేటటువంటి వారు, అది అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని స్వీకరించేవారు, ఆ విధంగానే మన గోపాలాచార్య స్వామి వారు కూడా ఆ ఉపశమ ఆయాసం బాధిస్తున్నప్పటికీ, అలాగే సర్పి యొక్క బాధ ఉన్నప్పటికీ కాలక్షేప కూటంకి వచ్చే ముందే ఆ వ్యాధిని అక్కడ ఉంచేసేసి కాలక్షేప కూటానికి వచ్చినంతసేపు హాయిగా ఆ పెరమాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా చక్కగా స్మరించుకుంటూ అలా శిష్యులతో పాటు ఆనందంగా భగవద్ వైభవాన్ని చక్కగా తెలుసుకుంటూ ఆ యొక్క వారందరికి కూడా ఆ విషయాన్ని తెలియజేస్తూ అందులో ఆనందంగా గడుపుతూ ఉండేవారట. మళ్ళీ తిరిగి కాలక్షేప కూటం నుంచి మళ్ళీ గృహంలోకి ప్రవేశించగానే అప్పుడు మళ్ళీ ఆ వ్యాధితోటి అలాగే ఆయాసంతో బాధపడుతూ ఉండడం అనేటటువంటిది అందరూ గమనిస్తూ ఉండేటటువంటి వారు. అంటే స్వామికి అటువంటి గొప్పదైనటువంటి ఆ పట్టుదల అనేటటువంటిది ఉంది. ఏ వ్యాధినైనా కూడా నిరోధించగలిగేటటువంటి విధంగా మకర రాశిలో, మకర మాసంలో పుట్టారు వీరని చెప్పి చెప్పుకున్నాం కదా, దానితోటి ఆ యొక్క పట్టుదల అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అలా స్వామివారు చక్కగా
కాలక్షేపాలన్నీ కూడా వ్యాధుల్ని కూడా లెక్కించకుండా ఉండేటటువంటి విధంగా ఆ కాలక్షేపాలు కొనసాగిస్తూ ఉండేవారు. అంతేకాదు వీరికి కలిగినటువంటి తమ జీవితంలో కలిగినటువంటి అనేకమైనటువంటి బాధల్ని కూడా వీరు లెక్క పెట్టేటటువంటి వారు కాదు. తమ మాతృ వియోగం కలిగినప్పుడు, తల్లిగారు పరంపదించినప్పుడు, అలాగే తమ అక్కగారి యొక్క జరిగినప్పుడు కూడా పరంపదించిన సమయంలో కూడాను, అలాగే తమ ధర్మపత్ని అయినటువంటి అలవేలు మంగమ్మ గారు పరంపదించినప్పుడు కూడా వీరు ఆ ధైర్యాన్ని కోల్పోకుండా వారికి జరిపించవలసినటువంటి చక్కటి కార్యక్రమాలన్నీ కూడా, వైదికమైనటువంటి కార్యక్రమాల్లో ఎటువంటి ఆచార లోపము లేకుండా ఉండేలాగా వారు ఆచరించినటువంటి ఆచరణ తర్వాత వారు కూడా తమ యొక్క తల్లిదండ్రుల పట్ల ఎలా ఆచరించాలి అనేటటువంటిది నిరూపింపబడేటటువంటి విధముగా వారు చక్కటి ఆ కార్యక్రమాలు నిర్వహించారు. తమ ధర్మపత్ని వారు ఆచార్య తిరుపతి జరిగినప్పుడు కూడా వారు తమ కుమారులైనటువంటి రంగరామానుజాచార్య స్వామి వారి చేత కూడా అలాంటి నిష్ఠతోటే వారు చక్కగా వైదిక ఆచారాలని కూడా జరిపించడం అనేటటువంటిది జరిగింది అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంటే వారు తాము ఆచరించినటువంటి పనిని తమ యొక్క శిష్యుల చేత కూడా ఆచరింపజేసేటటువంటి వారు, అలా చక్కటి ఆచార నిష్ట కలిగినటువంటి వారు. అలాగే మనకి పద్మపత్రం ఇవాంభస అన్నట్లుగా ఎన్ని కష్టాలు ఎన్ని ఆపదలు వచ్చినప్పటికీ కూడా లౌకికమైనటువంటి విషయాల పట్ల తాము కలత చెందకుండా ఆ యొక్క తామరాకు మీద నీటి బొట్టి ఎలా ఉంటుందో అలాగా లౌకిక విషయాల పట్ల చాలా మామూలైనటువంటి స్థితుల భావనతోటే భావిస్తూ ఉండేటటువంటి వారని మనకి తెలుస్తూ ఉంది. అలాంటి ఆ స్వామి వారికి జరిగినటువంటి సన్మానాల్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎవరన్నా స్వభావోక్తి అనేటటువంటిదే స్వామివారి దగ్గర స్వామివారి గురించి చెప్పబోయినా వారు దాన్ని వెంటనే వద్దని వారించేటటువంటి వారు. సభల్లో ఎప్పుడైనా సరే స్వామివారి యొక్క గొప్పతనాన్ని చెప్దామని ఎవరైనా పండితులు మొదలు పెట్టబోతే విషయంలోకి రండి అనేవారే తప్ప పొరపాటును కూడా తమని గురించి ఎవరన్నా కాస్త పొగుడుతున్నారంటే కూడా దాన్ని అది స్వభావోక్తే, పొగడ్త కూడా కాదు. అయినప్పటికీ కూడా స్వామివారి దాన్ని అంగీకరించేటటువంటి వారు కాదు. అలాంటి స్వామివారికి సన్మానాలు జరిగాయి. అయితే ఆ సన్మానాల్ని స్వామివారు తప్పనిసరిగా ఎందుకని స్వీకరించారట? తమ శిష్యులు వారి శిష్యులకి ప్రబంధాన్ని సాధించినప్పుడు శాతుమయ చేసుకునేటటువంటి సందర్భంలో వారు ఏర్పాటు చేసుకుని, స్వామి మా శిష్యులందరూ ఆచార్య పరివశగా ఇది చెయ్యాలనుకుంటున్నారు అని అన్నప్పుడు తమ శిష్యుల యొక్క కీర్తి ప్రతిష్టల లోకానికి అంతటికీ కూడా తెలియజేయడానికి కదా అన్నట్లుగా వారు అలా వేంచేసేవారు. అలా ఒకసారి విజయనగరంలో త్రైవర్ణిక సంఘం వైష్ణవ సంఘం వారు ఒకసారి 2 సార్లు తిరువీధి ఉత్సవాన్ని జరిపించారు. అయితే స్వామివారు అక్కడికి వేయించేయడం అనే సందర్భంలో వేయించేసిన సందర్భంలో అక్కడే డాక్టర్ కందాళ వెంకటాచార్య స్వామి వారు కూడా స్వామివారి దగ్గర ప్రబంధాలని కాలక్షేపం చేసినటువంటి వారు అనేక మంది శిష్యులకి భగవద్ విషయాన్ని కాలక్షేపం సాధించారు. ఆ సందర్భంలో స్వామివారు అక్కడికి వేయించేశారు. ఆ గోష్ఠిని చూసి స్వామివారు కండోం 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 కన్ను ఇనియన కండోం అని అంటూ, ఆహా ఇంత గొప్ప గోష్ఠి ఇది నంబిళ్ళై గోష్ఠియా అన్నట్లుగా ఉందని ఆ గోష్ఠిని చూసి చాలా సంబరాన్ని చాలా సంతోషాన్ని ప్రకటించారట స్వామివారు. అంటే తమ శిష్యులు మళ్ళీ ఇంతమంది శిష్యుల్ని అంత తయారు చేశారా, ఇంతమంది శిష్యులు కలిగి ఉన్నారా, ఇంతమందిని తయారు చేశారన్న ఆనందము స్వామివారి కళ్ళల్లో అలా కట్టొచ్చినట్లు కనపడింది. దానితోటి వెంటనే ఏం చేశారట, మన వెంకటాచార్య స్వామివారిని స్వామి మా శిష్యులందరూ కూడా మీకు సన్మానాన్ని చేయాలనుకుంటున్నారు, అంగీకరించవలసిందే. ఇదే సందర్భం అనుకుని స్వామివారికి ఎప్పుడు ఆనందంగా ఉందో ఆ సందర్భంలోనే వారిని అంగీకరింపజేసేయాలని చెప్పేసి వారిని ఒప్పించేసి వారికి తిరువీధి ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. వెంటనే స్వామివారు వెంకటాచార్య స్వామి వారి యొక్క వైభవాన్ని లోకానికి అంతటికి తెలియజేసినట్లు అవుతుంది కదా అని అంగీకరించారు. ఒక జీపుకి చక్కగా పుష్పరథంలా ఆ జీపును అలంకరించారట. అలాంటి పుష్పరథం లాంటి జీపులో స్వామివారు అలా వేంచేసి ఉంటే వీధికి ఇరువైపులా కూడా స్తోత్ర పాఠాలు చదువుతూ అనేక మంది అలా నిలబడి బారులు తీరి అలా నిలబడి ఉన్నారట. అదే సందర్భంలో పక్కన మేడల మీద నుంచి పుష్పాలను కురిపిస్తూ అలా పుష్ప వృష్టిలో స్తోత్రానుసంధానంతో స్వామి పుష్పరథం మీద ఊరేగుతూ అలా స్వామి వారికి సన్మానం అనేటటువంటి దాన్ని నిర్వహించారట వెంకటాచార్య స్వామి వారు.
అది చూశారు, ఆ ఉత్సవం గురించి విన్నారు, ఆ విషయం చూసినటువంటి మన శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు కూడా తాము కూడా ఇలాంటి ఒక సన్మానాన్ని జరిపితే బాగుండు అనుకున్నారట. వారు కూడాను 1983లో ఆ సన్మానం జరిగితే 85లో వీరు కూడా స్వామివారికి ఒక ఆచార్య హృదయం శాత్మరే సందర్భంగా తమ శిష్యులు సేవించినటువంటి ఆచార్య హృదయం శాత్మరే సందర్భంగా వారికి అలాంటి తిరువీధి ఉత్సవాన్నే మళ్ళీ జరిపించారట చిన్నజీయర్ స్వామివారు కూడా. అయితే ఈసారి హంస వాహనం మీద స్వామివారిని వేంచేపు చేసి చక్కగా అలాగా మనం ముందే అనుకున్నాం కదా, సరస్వతీదేవి వీరి నాలుక మీద వచ్చి చేరిందా అన్నట్లుగా ఉంది అని అనుకున్నాం కదా. అంటే హయగ్రీవ స్వామి యొక్క జ్ఞానముతోటి వికసించినటువంటి వారుగా పుష్పంలాగా ఉన్నటువంటి వీరి మీద నాలుక మీదకి ఆ సరస్వతీదేవి కూడా ఆనందముతోటి ఇటువంటి వారిని చేరాలన్నట్లుగా చేరింది అనుకున్నాం కదా. అలాగా హంస వాహనం మీద చక్కగా వారికి ఊరేగింపు అనేటటువంటిది జరిపించారట చిన్నజీయర్ స్వామి వారు. కన్నుల విందైనటువంటి ఆ యొక్క వైభవాన్ని అందరూ దర్శించి తరించేటటువంటి విధముగా. అలాగే మళ్ళీ ఒకసారి 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఉభయ వేదాంత పండిత్ సభలు నిర్వహించారు, స్థాపించి ఉభయ వేదాంతాచార్య పీఠాన్ని స్థాపించి పండిత్ సభలు నిర్వహించారు అనుకున్నాం కదా. అది 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయట ఉభయ వేదాంత పండిత్ సభలు. ఆ సందర్భంగా రజతోత్సవం సందర్భంగా విజయవాడలో కొత్తగుళ్ళ నుంచి గాంధీ హై స్కూల్లో సన్మాన సభ వరకు స్వామివారిని చక్కగా ఆ పుష్పరథం మీద వేంచేపు చేసి అక్కడ దాకా కూడా తిరువీధి ఉత్సవాన్ని జరిపించారట. ఇలా అక్కడ మరొక సన్మాన కార్యక్రమం అనేటటువంటిది స్వామివారికి నిర్వహింపబడింది. ఇక దాని తర్వాత గుంటూరులో బిటి రామానుజాచార్యులు గారి యొక్క శిష్యులు వారు కూడా మన స్వామి వారికి ప్రియమైనటువంటి శిష్యుల్లో వారొకరు అనమాట. ఈ గుంటూరులో ఉండేటటువంటి బిటి రామానుజాచార్య స్వామి అని వారు అనేటటువంటి వారు తాటికొండ సుశీలమ్మ గారు కోటేశ్వరరావు దంపతులకి వీరి శిష్యులుగా ఉండేవారు కాబట్టి వీరికి రామానుజాచార్య స్వామి వారికి వారిద్దరు అనుకున్నారట ఒకసారి గోపాలాచార్య స్వామి వారి యొక్క తిరునక్షత్ర సందర్భంలో స్వామివారికి మేము చక్కగా పుష్పార్చన చెయ్యాలి అని ప్రార్థించారట వారు. అయితే ఆ సన్మాన సభలో చిన్నజీయర్ స్వామివారు మేము కూడా అన్వయిస్తాము అని అన్నారట. అని అంటే అప్పుడు మన గోపాలాచార్య స్వామి వారిని చిన్నజీయర్ స్వామి వారిని వారు అక్కడే ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర సాంస్కృతిక మండపంలోకి తీసుకుని వెళ్లి అక్కడ విశాలమైనటువంటి వేదికను ఒకదాన్ని అమర్చారట. ఆ వేదిక మీద ఇంద్ర సభలో ఉండేటటువంటి ఇంద్ర సింహాసనాలు లాంటి 2 సింహాసనాలని ఏర్పాటు చేశారు. ఒక సింహాసనం మీద మన గోపాలాచార్య స్వామి వారిని ఆశీనులు గావించి మరొక సింహాసనం మీద చిన్నజీయర్ స్వామి వారిని ఆశీనులు గావించారట. అక్కడ ఎదురుగా అనేకమైనటువంటి సింహాసనాలు ఏర్పాటు చేశారు. అక్కడ మన మొత్తం ఆంధ్రదేశంలో ఉన్నటువంటి అనేక మంది పండితులందరూ వరుసగా ఆశీనులయ్యారు. చూడడానికి అదొక ఇంద్ర సభ అనేటటువంటి విధంగా చాలా అందమైనటువంటి విధంగా కళ్ళు మిరుమిట్లు కలిపేటటువంటి విధంగా ఆ సభ ఎంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉందట. ఆ సందర్భంలో చిన్నజీయర్ స్వామి వారు మొదటగా వారికి స్వామివారి యొక్క పాదాల మీద బంగారు పుష్పాల నుంచి ఆ యొక్క దంపతుల యొక్క కోరిక మీద చక్కగా అర్చన చేశారు. వారితో పాటు పండితోత్తములందరూ అలాగే ఆ కోటేశ్వర సుశీలమ్మ గారి దంపతులు వారిద్దరు కూడా స్వామిని చక్కగా అర్చించుకున్నారట. ఎంతో వైభవంగా ఏదో దివ్యం దదామితే చక్షు అని దివ్యమైనటువంటి నేత్రాలు నీకు ఇస్తాను నా విశ్వరూపాన్ని సందర్శించడానికని సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ అన్నట్లుగా అలా చూసినటువంటి వాళ్ళందరికీ కూడాను దివ్యమైనటువంటి చక్షువులు ఉండి వాటితో స్వామి యొక్క విశ్వరూపాన్ని కనుక దర్శించుకోగలిగితే ఎంత వైభవంగా ఉంటుంది అన్నట్లుగా అలాంటి దివ్య చక్షువులు చాలు. ఈ చక్షువులు నేత్రాలు చాలవు, దివ్య చక్షువులతో చూడాలనేంత అందంగా ఆ సభ నిర్వహింపబడింది. ఆ అర్చన కార్యక్రమం అనేది ఆ సందర్భంలోనే ఈ కోటేశ్వరరావు దంపతులు వీరిద్దరూ కూడాను స్వామివారికి స్వర్ణ తులసి మాలని కూడా సమర్పించారు. ఇలా స్వామి వారికి అనేకమైనటువంటి సన్మానాలు ఎన్నో జరిగాయి. వాటిలో మరొకటి ప్రసిద్ధి చెందినటువంటిది శ్రీమాన్ శ్రీ ఉవ్వే సముద్రాల రంగరామానుజాచార్య స్వామి వారు తమ ఆ తండ్రి గారు ఆచార్యులైనటువంటి ఆ లక్ష్మణాచార్య స్వామి వారి యొక్క ఆ పేరు మీద ఆచార్య వరివస్యగా కూడా వీరిని సన్మానించారు. ఆ విషయాన్ని మనము తర్వాత మళ్ళీ
వివరంగా తెలుసుకుంటాము. అలా స్వామివారు అనేకమైనటువంటి సన్మానాన్ని పొందినటువంటి వారు అయ్యారు. అయితే ఇందాక మనం అనుకున్నాం పద్మపత్ర మివాంబస అని, అటు బాధలు కలిగినప్పటికీ అది ఒకలాగే భావిస్తూ ఉండేవారు వీరు. ఇలా సన్మానాలు జరిగినప్పటికీ వాటిని కూడా అంతే అన్నట్లుగానే స్వామివారు భావిస్తూ ఉండేటటువంటి వారు. ఇలాగా దేనికైనా సరే చలించినటువంటి మనస్తత్వముగా, గంభీరమైనటువంటి మనస్తత్వంతో స్వామివారు వేయించేసి ఉండేటటువంటి వారు. అలాంటి వైభవాన్ని ఇప్పుడు మనం స్వామివారి యుగంలో ఉన్నామా అన్నట్లుగా మనం భావిస్తూ అప్పుడు ఉండలేకపోయామని వజువిల్ కాలం వెళ్ళామని అంటారు చూడండి, అక్కడ అప్పుడు ఉండలేకపోయాం, అప్పుడు ఉన్నట్లు ఇప్పుడు అలాగే అండ్రు యువ్వులుగా వళందాయి అడిపోతి అంది గోదాదేవి. ఆ రోజు లోకంలో కొలిచినటువంటి స్వామి నీకు మంగళం అని అంటుంది. అలా స్వామి వారిని ఆ యొక్క వైభవాన్ని దర్శించగలిగిన వాళ్ళు, దర్శించలేని వాళ్ళందరం కూడా ఇలాంటి విషయాలు భావించి కనీసం మనసులో ఒకసారి మనందరం కూడా దర్శించుకున్నట్లుగా ఆనందించి తరించవచ్చును. అలాంటి స్వామివారి యొక్క వైభవాన్ని గురించి మనము తర్వాత వారి యొక్క జీవన యానం గురించి తర్వాత భాగంలో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.